రిషిత ఏదో చెప్పాలన్నా? అది అదే చెప్పు, పర్లేదు. రుషిత, నా గురించి నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. రిషిత, నీకేదన్నా అయితే తట్టుకోలేను, చచ్చిపోతా. అర్థమైందా? చాలా బాధేసింది రుషిత. బాధనా? లైఫ్లో సెన్సిటివ్ విషయాలు కొన్ని ఉంటాయి, వాటిని కాపాడుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే ఇలానే కోల్పోతాం. లెట్స్ ఫినిష్ దిస్. 1 year లవ్ చేశా రుషిత. ఓ షిట్. మీ ఫ్రెండా? బాస్, ఫ్రెండ్ కాదు, బాయ్ ఫ్రెండ్, ఓ ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఏయ్ రాజు, చెప్పాను కదరా మాటలు మర్యాదగా రాని అని. మాటలు మర్యాదగా రాని. నీకే కన్నా బుర్రుంటే వదిలేయ్, ఇది పెద్ద బోకు. మోసం చేసేది బాగా అలవాటు అయిపోయింది కదా. కొంచెం మర్యాదగా మాట్లాడు. నీకేందే మర్యాద ఇచ్చేది? హలో లవ్. అబ్బాయి అమ్మాయి చాలాసార్లు ఇక్కడికి రావడం నేను చూశాను. వాడు ఎక్స్ కాదు, వాడే పెళ్లి కొడుకు. మీరు నాకు చాలా బాగా నచ్చారు. నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లవ్వా? తనకి నేనంటే చాలా ఇష్టం. హో, సిన్సియర్ లవ్వా? అవును. ఒక పాయింట్ చెప్తాను, నువ్వు ఓకే అంటే డ్రాప్ అయిపోతా. పెళ్ళికి లవ్ కావాలి కట్టే, కానీ పెళ్ళి తర్వాత డబ్బులు కావాలి. అది వాడి దగ్గర ఉందా చూసుకోవడం ఎవరైనా చేస్తారు. బాగా చూసుకోవడం ముఖ్యం, ఆలోచించు. కరెక్టే. ఇంతకీ నేను నచ్చానా? సూపర్. ఎప్పుడు పార్టీ 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 అని దొబ్బుతావు కదా, ఈరోజు చేసుకుందాంపా. ఏం బాబా సడన్ గా? ఎంత ఖర్చైనా పర్లే. నువ్వు ఫీల్ అవ్వకు, డైరెక్ట్ గా వచ్చి మాట్లాడతాం. వస్తున్నా, రెడీ చేయి, పార్టీ వస్తున్నా. సరే బాబా, సరే బాబా. బావా రే మామ, ఎంతసేపు నీకోసం వెయిట్ చేసేది? అన్నీ సెట్టు, నువ్వు రావడమే లేటు. రా కూర్చో. కూర్చో. ఏంటి బావ సడన్గా సర్ప్రైజ్? ఏం లేదులేరా. కొంప తీసి మా చెల్లి వాళ్ళ ఇంట్లో పెళ్ళికి ఒప్పుకునేసారా? రే తాగురా. వేరే మంచి కంపెనీలో ఏమైనా జాబ్ వచ్చిందా? రే మందు తెమ్మన్నావు, తాగు. నువ్వు చెప్పాలా? నువ్వు చెప్పితేనే తాగుతాను. సరే రోజు మందే వదిలే, నేను ఇంటికి పోతా. బావ మ్యాటర్ ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. మంది ఇంపార్టెంట్, మనకి మంది ఇంపార్టెంట్. నువ్వు అంత హార్ష్ డెసిషన్ తీసుకోవద్దు. బావా చేర్స్. అవునరా, అమ్మాయిలు నమ్మితే గుడిచిపోతారంటారు, నిజమేనా? అయినా ఆ డౌట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది బావ నీకు? ఏం లేదులే, తాగురా. పెద్దోళ్ళు చెప్తానే ఉన్నారా, అమ్మాయిలకి పడద్దండ్రా, తిరగద్దండ్రా అని. ఈ సౌతో విన్నానురా. తొత్త రాగదు కదా, జరగాల్సింది జరుగుతుంది. అయినా నీకెన్నిసార్లు చెప్పాను బాబా, నువ్వు విన్నావా నా మాట? వినవు. నువ్వు చెప్పావు కాదంట. ఎవరు వినరు నా మాట? నా మాట నేనే వినలే.
బాబా అరే ఏంట్రా అర్థం అవుతున్నావు రారా అది ఏమైంది ఎడికి రే ఇంకెవరు నమ్మనరా. నన్ను కూడా నమ్మవా బావా ఈ అమ్మాయిలొద్ది తొక్కవద్దురా. అసలు ఏమైందిరా బావా నిన్నేరా అడిగేది చెప్పురా ఏమైందిరా అరే 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 ఒరే లేరా బావా అప్పుడు ఎక్కేస్తున్నారా నీకు రే బావా బావా రే ఏమైందిరా ఎందుకు ఏడుతున్నా ఇప్పుడు ఏమైంది చెప్పరా ఎంతలా నమ్మినాడు రా పాపనే. ఇప్పుడు ఏమైందిరా ఏం చేసిందా బాబా నాకు కూడా చెప్పరా నువ్వు నా కలల నువ్వే My dear lover, నా కన్నీళ్ళలో నువ్వే ఒక్క మాట చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావే నా ప్రాణం తీసుకెళ్ళి నన్నెందుకు వదిలిపోయావే నీ పేరు పలికితే గుండె ఇంకా కొట్టుకుంటుంది నీ జ్ఞాపకం వస్తే కన్నీరు మాట్లాడుతుంది నిన్ను ప్రేమించిన తప్పుకి ఇంత పెద్ద శిక్షేనా ఒక్కసారి మాట్లాడితే చాలు నాకు బ్రతుకేనా వాన చినుకుల్లో నీ అడుగులే వినిపిస్తాయి రాత్రి నిశ్శబ్దంలో నీ ఊపిరే తాకుతుంది నువ్వు సంతోషంగా ఉంటే అదే నా ఓదార్పు నన్ను మరిచిపోయినా నిన్ను ప్రేమించడమే నా అలవాటు My dear lover, ప్రేమ ముగిసిపోయినా My dear lover, జ్ఞాపకం చాదువా My dear lover, నా పాట నువ్వేగా నేను ఇలా చూస్తూ ఉండలేకపోతున్నాంరా నీకు లండన్లో మంచి జాబ్ ఉంది నువ్వు వెంటనే బయలుదేరరా ఇది మీ నాన్న కోరికరా నాకు తెలుసు నేను వస్తా. వీన్నెక్కడో చూసానే వీడు వాడే కదా అవును వీడింటి ఇక్కడ చెప్తాను ఈవినింగ్ మీటింగ్ ఉంది
అయిపోయాడు నా చేతులు పెడు తాడో పెడు తేల్చుకోవాల్సిందే. నాకు ఆ బిజినెస్ గురించి చెప్పారు. ఫస్ట్ రిటర్న్స్ ఇవ్వమని చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ ఎవరు? ఏం సార్ చాలా హ్యాపీగా ఉన్నారనుకుంటా. చూస్తుంటే తెలుస్తుంది. మీరు ఎక్కడ మీరు మహారాణి ఎక్కడ? అదే మీ డైమండ్ ఎక్కడ? ఎక్స్ బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ అయిందని చెప్పి మాటకలాడి మరీ పెళ్లి చేసుకున్నారే. చాలా హ్యాపీగా ఉన్నారా? మీరు నేను మీరు ఒక జీవితంతో ఆడుకున్నారే, వాడి ఫ్రెండ్ని, అదే రాజు ఫ్రెండ్ని. సరిపోతుందా మీకు న్యాయం? అందుకే ఎలా ఉన్నారో మనసారా చూసి పోదామని వచ్చా. రాజు ఫ్రెండ్వా? రాజు ఎలా ఉన్నాడు? హ్యాపీగా ఉన్నాడా? పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడా? వాడికేం లండన్లో రాజాలా జాబ్ చేస్తున్నాడు. రీసెంట్గానే పెళ్లి కూడా అయింది. లవ్ మ్యారేజ్. హ్యాపీగా ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఏ అల్లం చేసిన పనులకి బాధపడి పడి సూసైడ్ చేసుకొని చనిపోయాడు అనుకున్నారా ఏమి? బ్రో అలా తప్పుగా మాట్లాడద్దు బ్రో. వాడు నా ఫ్రెండ్ కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నా. అదే నేనంటే దాన్ని ఎప్పుడో బజార్లో అమ్మేసుంటా. పోకు. ఏయ్ రారా. చూడు, అను ఎన్ని మాట్లాంటావా? అను అది ఎప్పుడో చచ్చింది. ఏమైంది బ్రో తనకి? ఏమైందా? ఒకరోజు కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఏమైందని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ లంగ్ క్యాన్సర్ అని చెప్పాడు, లాస్ట్ స్టేజ్ అని చెప్పాడు. మాకేం చేయాలి అర్థం కాలే. ఏమన్నావు? తను మోసం చేసిందన్నావా? తను మోసం చేయలేదు. అది రాజుకి ఎలా చెప్పాలో తెలియక పిచ్చిది చచ్చిపోయింది. చివరికి అసలు ఎవరు తెలుసా నీకు? తన తమ్ముణ్ణి. అక్క ఏంటక్క ఇదంతా? అక్క 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 ఏమైందక్క? లాస్ట్ స్టేజ్ అంటరా? అక్క నిజమా? నీ మాట డాక్టర్తో. వద్దురా, అయిపోయింది. ఇది 5th హాస్పిటల్. ఏంటక్క ఆ దేవుడికి జాలి లేదా? ఎందుకు ఇలా చేస్తున్నాడు? కావాలంటే నాకనే ఇవ్వచ్చు కదా. నువ్వు అలా మాట్లాడకురా, బాధగా ఉంది. నువ్వు బాగా చదువుకొని మంచి జాబ్ చేసి అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి, సరేనా? అక్క ఇలా మాట్లాడకు, నాకు భయం ఉంది. ప్లీజ్. దేవుడు పిలిచాక వెళ్ళాలి కదరా. కాకపోతే నాకు ఒక్కటే బాధ. ఏంటక్క అది? చెప్పు. రాజు
వాడికి తెలిస్తే వాడి లైఫ్ మొత్తం కోల్పోతాడు. అక్క నీకేం కాదు, ఆగు, నేనేదో ఒకటి చేస్తా. రే, నాకు తెలిసిన డాక్టర్ అమెరికాలో ఉన్నాడు. ఇక 2 to 4 months అంతే. ఏం చేస్తాం? మనీ ఎక్కడి నుండి తీసుకొస్తాం? నువ్వేమైనా నాకు హెల్ప్ చేయాలనుకుంటే ఒక హెల్ప్ చేయి చాలు. ఏంటక్క అది చెప్పు. రాజు లైఫ్ నాకు ముఖ్యం. వాడు బాధపడకూడదు. నన్ను వదిలేసి వాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి. నువ్వు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేయాలి. నన్ను వాడి దగ్గర బ్యాట్ చేయాలి. అక్క ప్లీజ్ రా, నా కోసం. అక్క ప్లీజ్ అక్క. ప్రామిస్ చేయి ఈ విషయం మన అమ్మ నాన్నకి వాడికి చెప్పనని. శశి, ఏడవకురా. తను రాజు జీవితం బాగుండాలని చెప్పి నన్ను ఎక్స్ బాయ్ ఫ్రెండ్లో వచ్చి యాక్ట్ చేయమని చెప్పింది. ఆ విషయం ఎవరు చెప్పొద్దని చెప్పి నా దగ్గర ప్రామిస్ కూడా వేయించుకునింది. కానీ మీరు తిట్టారు. ఎన్ని తిట్టినా భరించింది, ఎన్ని తిట్టినా పడింది. రాజు పెళ్లి చేసుకొని వేరే అమ్మాయితో హ్యాపీగా ఉండాలని చెప్పి తను కోరుకునేది. కానీ తను చనిపోతూ కూడా రాజు రాజు అని చనిపోయింది. తను చివరి శ్వాస వరకు రాజునే తలుచుకునింది. తిట్టండి బ్రో, బతుకున్నప్పుడు తిట్టారు, ఇప్పుడు చనిపోయినప్పుడు కొంచెం తిడుతున్నారు. గుండె పగిలిపోతుంది బ్రో. సరే బ్రో, ఏదైతే అదేది. ఇప్పుడు రాజు పెళ్లి చేసుకున్నాడు కదా, హ్యాపీగా ఉన్నాడు కదా, అలా అయితే మా అక్క ఆత్మ శాంతిస్తుంది బ్రో. చాలు, రాజు హ్యాపీగా ఉంటే చాలు బ్రో. చివరికి చనిపోతే కూడా రాజు హ్యాపీగా ఉండాలని అనుకునేది బ్రో. థ్యాంక్ యూ బ్రో, బాయ్. హలో, అయ్యా నమస్కారం అండి. నేను పూజారిని మాట్లాడుతున్నాను. మీ స్నేహితుడు రాజు మరణించి సంవత్సరం అవుతుందండి. ఈరోజు పిండ ప్రదానం చేయవడా? వస్తున్నారా? వస్తున్నా స్వామి. తను లేదు అనే విషయం తెలియగానే బాధలు మీకు ఒక జీవితం కూడా మర్చిపోయి. నిజమైన ప్రేమ ఎప్పుడు త్యాగాన్ని కోరుకుందామంట, కానీ నిజమైన ప్రేమ ఎప్పుడు ప్రేమను మాత్రమే కోరుకుంటా. రాజు రిషిత శరీరాలు వేరవచ్చు, కానీ వాళ్ళ మనసులు మాత్రం ఒకటే. అందుకే అక్కడ ప్రాణం ఆగానే ఇక్కడ వీడికి ప్రాణం ఆగిపోయింది.